ఈ వీడియోలో మనం 10వ తరగతి గద్య భాగానికి సంబంధించి బడే భాయి సాహబ్ పాఠం యొక్క రచయిత ప్రేమ్చంద్ గురించి తెలుసుకుందాం. 31 जुलाई 1880 को बनारस के करीब लमही गांव में जन्मे धनपत राय ने उर्दू में नवाब राय और हिंदी में प्रेमचंद नाम से लेखन कार्य किया. 31 జూలై 1880న బనారస్ సమీపంలోని లమ్హీ గ్రామంలో జన్మించిన ధన్పత్ రాయ్ ఉర్దూలో నవాబ్ రాయి మరియు హిందీలో ప్రేమ్చంద్ అనే పేరుతో రచనలు రాశారు. నిజీ వ్యవహార్ और పత్రాచార్ ధన్పత్ రాయ్ నామ్ సే హీ కర్తే రహే. నిజీ వ్యవహార్ అనగా వ్యక్తిగత లావాదేవీలు, పత్రాచార్ అనగా ఉత్తర ప్రత్యుత్తరాలు. నిజీ వ్యవహార్ और పత్రాచార్ ధన్పత్ రాయ్ నామ్ సే హీ కర్తే రహే అనగా ధన్పత్ రాయ్ పేరుతో వ్యక్తిగత లావాదేవీలు మరియు उत्तर प्रत्युत्तरालु జరిపేవారు. उर्दू में प्रकाशित पहला कहानी संग्रह सोजे वतन अंग्रेज सरकार ने जब्त कर लिया. ఉర్దూలో ప్రచురితమైన తొలి కథా సంకలనం సోజే వతన్, హిందీలో రాష్ట్ర కా విలాప్, దేశం యొక్క విలాపం, ఇన్ ఇంగ్లీష్ ద నేషన్స్ లామెంటేషన్ని బ్రిటిష్ ప్రభుత్వం వారు జప్తు చేశారు. మీలో ఎవరైనా ప్రేమ్చంద్ గారి గురించి పూర్తిగా నేర్చుకుని ఉంటే ఈ 3 ప్రశ్నల సమాధానాలు కామెంట్ సెక్షన్లో వ్రాయండి. 1వ ప్రశ్న, ప్రేమ్చంద్ కా పెహలా ఉపలబ్ధ లేఖన్ ఉర్దూ ఉపన్యాస్ కా నామ్ క్యా హై? మళ్ళీ చెప్తున్నాను. ప్రేమ్చంద్ కా పెహలా ఉపలబ్ధ లేఖన్ ఉర్దూ ఉపన్యాస్ కా నామ్ క్యా హై? 2వ ప్రశ్న, प्रेमचंद नाम से लिखी उनकी पहली कहानी क्या है? 3వ प्रश्न, प्रेमचंद का हिंदी में प्रकाशित होने वाला पहला उपन्यास क्या था? आजीविका के लिए स्कूल मास्टरी, इंस्पेक्टरी, मैनेजरी करने के अलावा इन्होंने हंस, माधुरी जैसी ప్రముఖ పత్రికాओं का సంపాదన भी किया. తన జీవనోపాధి కోసం పాఠశాల అధ్యాపకునిగా, విద్యాశాఖకు చెందిన ఇన్స్పెక్టర్గా మరియు మేనేజర్గా పనిచేయడమే కాకుండా అతను హన్స్, మాధురి, మర్యాద, జాగరణ్ వంటి ప్రధాన పత్రికలకు సంపాదకత్వం వహించారు. कुछ समय बम्बई అనగా ఇప్పుడు ముంబయి అంటారు. बम्बई की फिल्म नगरी में भी बिताया, लेकिन वह उन्हें रास नहीं आई. बिताना అనగా గడుపుట మరియు రాస్ అనగా నచ్చుట. ఇప్పుడు ఈ వాక్యం అర్థం ఫిల్మ్ సిటీ ఆఫ్ బొంబాయి అనగా ముంబైలో కూడా కొంతకాలం గడిపాడు, కానీ అది అతనికి నచ్చలేదు. यद्यपि उनकी कई कृतियों पर यादगार फिल्में बनी, అయినప్పటికీ అతని అనేక రచనలు చిరస్మరణీయ చిత్రాలుగా రూపొందించబడ్డాయి. आम आदमी के दुख दर्द के बेजोड़ चितेरे प्रेमचंद को उनके जीवन काल में ही कथा सम्राट, उपन्यास सम्राट कहा जाने लगा था. दुख दर्द అనగా కష్టాలు, బాధలు, బేజోడ్ అనగా సాటిలేని, చితేరే అంటే వర్ణించిన. ఈ వాక్యం యొక్క పూర్తి అర్థం సామాన్యుల కష్టాలు, బాధలను సాటిలేని విధంగా వర్ణించిన ప్రేమ్చంద్ తన జీవిత కాలంలోనే కథా చక్రవర్తి మరియు నవలా చక్రవర్తి అని పిలువబడ్డాడు. उन्होंने हिंदी कथा लेखन की परिपाटी పూరీ తరహ బదల్ డాలీ థీ. ఈ వాక్యంలో పరిపాటి అనగా సంప్రదాయాలు. ఉన్హోనే హిందీ కథాలేఖన్కి పరిపాటి పూరీ తరహ బదల్ డాలీ థీ. ఆయన హిందీ కథా రచన సంప్రదాయాలను పూర్తిగా మార్చివేశాడు. अपनी रचनाओं में उन्होंने उन लोगों को
प्रमुख पात्र बनाकर साहित्य में जगह दी, जिन्हें जीवन और जगत में केवल प्रताड़ना और లాంఛన్ ही मिले थे। ఈ వాక్యంలో జగత్ అనగా ప్రపంచం, ప్రతాడన అనగా వేధింపులు, లాంఛన్ అనగా నిందలు అని అర్థం. తన రచనల్లో జీవితంలో మరియు ప్రపంచంలో వేధింపులు మరియు నిందలను మాత్రమే ఎదుర్కొన్న వ్యక్తులను ప్రముఖ పాత్రలుగా చేసి వారికి సాహిత్యంలో స్థానం కల్పించాడు. 8 अक्टूबर 1936 में उनका देहावसान हुआ. 1936వ సంవత్సరం అక్టోబర్ 8వ తేదీన వారణాసిలో ఆయన మరణించారు. प्रेमचंद ने जितनी भी कहानियाँ लिखी वे सब मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित हैं. ప్రేమచంద్ రాసిన కథలన్నీ మానసరోవర్ పేరుతో 8 సంపుటాలుగా సంకలనం చేయబడ్డాయి. उनके प्रमुख उपन्यास हैं गोदान, गबन, प्रेमाश्रम, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा और मंगलसूत्र अपूर्ण. వారి ముఖ్యమైన నవలలు గోదాన్, గబన్, ప్రేమాశ్రం, సేవా సదన్, నిర్మలా, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, प्रतिज्ञा मरियु मंगलसूत्र. मंगलसूत्र यह प्रेमचंद का अधूरा उपन्यास है जिसे उनके पुत्र अमृत राय ने पूरा किया. ఇది ప్రేమచంద్ యొక్క అసంపూర్ణ నవల. దీన్ని అతని కుమారుడు అమృత్ రాయ్ పూర్తి చేశాడు. प्रेमचंद का संक्षिप्त परिचय इस प्रकार है. प्रेमचंद का जन्म 31 जुलाई 1880 को बनारस के करीब लमही गांव में हुआ था. प्रेमचंद 1880 జూలై 31న బనారస్ సమీపంలోని లమహీ గ్రామంలో జన్మించారు. उनकी माता का नाम आनंदी देवी तथा पिता का नाम मुंशी अजायब राय था. అతని తల్లి పేరు ఆనందీదేవి మరియు తండ్రి పేరు మున్షీ అజాయబ్ రాయ్. उनका वास्तविक नाम धनपत राय श्रीवास्तव था. ఆయన అసలు పేరు धनपत राय श्रीवास्तव. उन्होंने उर्दू में नवाब राय और हिंदी में प्रेमचंद नाम से लेखन कार्य किया. నవాబ్ రాయ్ పేరుతో ఉర్దూలో, ప్రేమచంద్ పేరుతో హిందీలో రచనలు రాశారు. उन्होंने आजीविका के लिए स्कूल मास्टरी, इंस्पेक्टरी, మేనేజరీ కియా. తన జీవనోపాధి కోసం పాఠశాల అధ్యాపకునిగా, విద్యాశాఖకు చెందిన ఇన్స్పెక్టర్గా మరియు మేనేజర్గా పనిచేశాడు. उन्हें కథా సమ్రాట్, ఉపన్యాస్ సమ్రాట్ కహా జాతా హై. అతన్ని కథా చక్రవర్తి మరియు నవల చక్రవర్తి అంటారు. उन्होंने गोदान, गबन, प्रेमाश्रम, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा और मंगलसूत्र आदि लगभग 1.5 दर्जन उपन्यास गोदान, गबन, प्रेमाश्रम, सेवा सदन, निर्मला, कर्मभूमि, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ మరియు మంగళసూత్ర మొదలగు దాదాపు డజనున్నర నవలలు तथा कफन, फूस की रात, पंच परमेश्वर, बड़े घर की बेटी, बूढ़ी काकी, 2 बैलों की कथा आदि 300 से अधिक कहानियाँ लिखी. మరియు कफन, फूस की रात, पंच परमेश्वर, बड़े घर की बेटी, बूढ़ी काकी, 2 बैलों की कథ మొదలగు 300కు పైగా కథలు రాశారు. 8 अक्टूबर 1936 को वाराणसी में उनका देहावसान हुआ. ఆయన 1936 అక్టోబర్ 8న వారణాసిలో
మరణించారు. If you enjoyed this video, please give it a thumbs up, share it with your friends, and subscribe to our channel DGLA Learn. Hit the bell icon so you never miss an update. Thanks for watching.